నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి. ఎవరెప్పుడు ఏ లేఖను సంధిస్తారు, ఎవరెప్పుడు ఏ క్వశ్చన్స్ వేస్తారు అన్న డిస్కషన్ అయితే కామన్గానే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే, కాపు నేత జోగయ్య గారు మరో లేఖను సంధించారు. గతంలో సీట్ల పంపకాల విషయానికి సంబంధించి ఆయన ఎంత ఘాటుగా స్పందించారు, పవన్ కళ్యాణ్ గారిని ఎంతలా విమర్శించారు, విభేదించారు. దానికి సంబంధించి మన వాళ్ళైతే మనతో ఉంటారు, కానీ వాళ్ళని మనం ఏం చేయలేము అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఘాటుగా స్పందించారు. అంతా అయిపోయింది, ఎక్కడెక్కడ సదుమణిగింది అనుకుంటే మరో లేఖస్త్రాన్ని సంధించడం జరిగింది. అసలు ఏముంది ఆ లేఖలో? మరి ఇప్పుడు ఈ టైంలో ఆ లేఖను సంధించడం అంటే మరొక్కసారి వారు బిగిన్ చేస్తున్నాను అనేసి అంటూ జోగయ్య గారు ఏమైనా హెచ్చరించారు? దీనికి సంబంధించి మనకు పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారులు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. శ్రీకాంత్ గారు, కాపు నేత జోగయ్య గారు అనగానే ప్రస్తుతానికి, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ అభిమానించిన వ్యక్తి, అవునన్నా కాదన్నా, బట్ ఆయన ఏదైనా లేఖ ఇప్పుడు సంధిస్తున్నారు అని అంటే అయ్యో ఈయన మళ్ళీ ఏం చేయబోతున్నారు అన్న ఒక చర్చే కామన్గా జరుగుతుంది. అంటే లేఖ గురించి మాట్లాడే ముందు అసలు జోగయ్య గారి తీరు గురించి మీరు ఏమంటారో చెప్పండి. అక్కడ వాస్తవానికి ఏంటంటే, చేగొండి వెంకట హరరామ జోగయ్య గారు కాంగ్రెస్ పాత కాపు. ఆయన తెలుగుదేశంలో కొంతకాలం ఉన్నారు. కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో తెలుగుదేశంలోకి వచ్చి వారు శాసనసభ్యుడై ఆ తర్వాత హోంశాఖ మాత్యులుగా కూడా పనిచేశారు. చాలామందికి జోగయ్య గారు హోంశాఖ మాత్యులుగా చేశారన్న విషయం తెలియదు అసలు. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే, తిరిగి మళ్ళీ వంగవీటి మోహన్ రంగారావు గారి ఏదైతే వేధింపులు చేస్తూ వారిని జైల్లో పెట్టారన్న సమయంలో జోగయ్య గారు కాపునాడుగా హాజరయ్యారు. జూలై 10, 1988. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కూడా హాజరయ్యారు. అప్పటికి జోగయ్య గారు తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లోకి రాలా. వెళ్ళి ఎన్టీ రామారావు గారితో చెప్పారు, మా సామాజిక వర్గం అంతా కూడా రంగా గారి మీద చేస్తున్నటువంటి వేధింపులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చాలా కినుకు వహిస్తున్నారు, మీరు సరిదిద్దుకుంటే చాలా బాగుంటుంది, తిరిగి మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాము, లేకపోతే అధికారాన్ని కోల్పోతారు అంటే ఏం కావాలని అడిగారు. అప్పటికి రంగా గారు జైలు నుంచి వెలుపలికి వచ్చి నా ప్రాణానికి రక్షణ లేదని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ అది పెట్టారు. ఆ తర్వాత దీక్షకు సిద్ధమవుతున్న సమయంలో సెక్యూరిటీ కావాలి అని చెప్పి జోగయ్య గారు వెళ్ళి ఎన్టీ రామారావు గారిని కోరారు. ఎన్టీ రామారావు గారు లేదు తప్పకుండా రక్షణ కల్పించకుండా ఎట్లా ఉంటాం, ఎందుకంటే వంగవీటి మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఓకే. 1985లో మొట్టమొదటిసారి ఆయన విజయవాడ తూర్పు నుంచి గెలిచారు, సిట్టింగ్ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా గారు. అన్న తర్వాత మరుసటి రోజు మర్నాడు జోగయ్య గారు తిరిగి ఎన్టీ రామారావు గారిని కలిసి ఏమైంది, రక్షణ కల్పిస్తానన్నారు కదా, కల్పించలేదు, అసలు ఎవరూ లేరు, మొత్తం అందరినీ కూడా వెనక్కి తెప్పించేసుకున్నారు, తన ఎవరైతే ఆ యునైటెడ్ ఇండిపెండెంట్స్ రాధామిత్ర మండలి వీళ్ళే తనతో ఉంటున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి రక్షణ మీరు కల్పించలేదంటే మా వాళ్ళందరినీ నేను పిలిచి మాట్లాడాను, మా వాళ్ళు ఆ రక్షణ అందివ్వడానికి సిద్ధంగా లేరు అన్న విషయం ఎన్టీ రామారావు గారు జోగయ్య గారితో చెప్పారు. ఓకే. దీనిని శ్రీకాంత్ కుమార్ చెప్పటం లేదు, నేనేమి కల్పించి చెప్పటం లేదు వీక్షకులకి, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాక కింద మీరు ఏం చేస్తారు నాకు తెలుసు కామెంట్ బాక్స్లో, కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. దీనిని చేగొండి హర్రామ జోగయ్య గారు ఆయన ఒక పుస్తక రూపంలో రికార్డెడ్గా దీన్ని ఆయన ఆన్ ప్రింట్ ఆయనే స్వయంగా రాశారు, ఆయనే స్వయంగా చెప్పారు, ఆయనే పలు ప్రెస్ మీట్లలో పలు ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం, అంతే గుర్తు చేస్తున్నాం. అంటే కామన్ ఒకటి సార్, మనము ఉన్న విషయాన్ని చెప్తున్నాము, వాళ్ళ విజ్ఞత, వాళ్ళు దాన్ని ఎలా కామెంట్లు పెడతారు ఏంటి అనేది ఇంకా వాళ్ళ విజ్ఞత, దాని గురించి మనం ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు రక్షణ కల్పించలేకపోవటం, వంగవీటి మోహన్ రంగా గారి దారుణ హత్య, ఇవన్నీ జరిగిన తర్వాత హర్రామ్ జోగయ్య గారు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు వెలుపలికి వచ్చి వీళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేయటం ఇదంతా జరిగింది. పద్మనాభం గారు 89లో గెలిచి ఆయన మంత్రి అయ్యారు. వీరు పాలకొల్లు నుంచి వీరు పోటీ చేశారు, ఎవరు జోగయ్య గారు గెలిచారు. ఇదంతా జరిగింది. 2004 ఎన్నికలకు వచ్చేటప్పటికి జోగయ్య గారు నర్సాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాసేపు ఎందుకు ఈ విషయాల్ని గుర్తు చేయాల్సి వచ్చిందంటే, ముద్రగడ పద్మనాభం గారు 78 నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెడితే వాళ్ళ నాన్నగారు అంత క్రితం 2 పర్యాయాలు శాసనసభ్యులు ముద్రగడ వీరరాఘవరావు. చేగొండి హర్రామ్ జోగయ్య గారు ఎప్పుడో ఎర్లీ 1967లోనే ఎలక్షన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి, పాలకొల్లు నుంచి గెలుస్తూ వచ్చారు.
ఇక్కడ దశాబ్దాల తరబడి రాజకీయ అనుభవం, అట్లాగే కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళకున్నటువంటి పట్టు, వీళ్ళ ఆధిపత్యం, ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే వీళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు. అవును, ఖచ్చితంగా. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరూ, జోగయ్య గారు కులపరమైనటువంటి అంశాలను భుజాలకు ఎత్తుకొని ఊరుకొండకుండా ఆయన ఏం చేశారంటే కాపు సంక్షేమ సేనని ప్రారంభించారు. ఇది జనసేన కోసం పనిచేస్తుందని ఎవరైనా వెళ్ళి, మిగతా పార్టీలో కూడా కులస్తులు ఉంటారు కదా, హైయెస్ట్ నంబరు మీకు 27 ఎమ్మెల్యేస్ వైకాపాలో ఉన్నారు. ఆ టైంకి 2019 నుంచి 24 లోపు అంతమంది అక్కడ కనిపిస్తున్నారు ఎమ్మెల్యేస్. సరే, మిగతా చోట్ల ఏంటి, మిగతా తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, జనసేనలో కూడా ఉంటారు, రేపు పోటీ చేసేవాళ్ళలో కూడా కులస్తులు అంటారు. లేదు కేవలం కాపు సంక్షేమ సేన జనసేన కోసం మాత్రమే పనిచేస్తుంది, ఈయన కాపు సంక్షేమ సేన అని జనసేన కోసం మాత్రమే పనిచేస్తుంది, జనసేన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రండి నా దగ్గరకని జోగయ్య గారు ఒక నిర్దిష్టమైనటువంటి సూత్రాలని అమలు చేశారు. ఓకే. తర్వాత ఏమైందంటే జోగయ్య గారు నేను చెప్పినట్టు విని తీరాలి అనేటటువంటి ఒక ధోరణి వచ్చింది. ఆ ధోరణిలో 60 స్థానాలు అడగాలి, 100 స్థానాలు టీడీపీకి ఇచ్చి 75 స్థానాలు అడగాలి అని ఒక లేదు, అట్లీస్ట్ 56 స్థానాలు కావాలని 56 స్థానాలు ఆశావహుల పేర్లతో సహా ఈయన ఒక జాబితా విడుదల చేసేసారు జోగయ్య గారు. వీళ్ళేంటంటే దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో వీళ్ళు సామాజిక వర్గం అనే దాన్ని వీళ్ళ భుజాల మీదకి ఎత్తుకొని వీళ్ళు మరుగుజ్జులైపోయారు. ఓకే. వీళ్ళు శిఖర సమానులు రాజకీయంగా అనుకున్నటువంటి వాళ్ళు మరుగుజ్జులైపోయిన తర్వాత ఏమైందంటే, మీరు 175 కాన్స్టిట్యున్సీస్ ఉమ్మడి 13 జిల్లాలు తీసుకుందాం కాసేపు. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క జిల్లానికి ఒక్కొక్క స్వరూపము, ఒక్కొక్క స్వభావము, ఒక నేపథ్యం ఉంటుంది. అవును. మీకు శ్రీకాకుళంలో ఉన్న కాపు యొక్క ఆలోచన విధానం, లేకపోతే చిత్తూరు జిల్లాలో ఉన్న బలిజ వాళ్ళ ఆలోచన విధానం ఒకటి కాదు. ఒకే సామాజిక వర్గం అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ మనోభావాలు వేరుగా ఉంటాయి. అంటే ఆ ప్రాంతపు అలవాట్లు, ఆ ప్రాంతపు పరిచయాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు అవన్నీ ప్రభావితం చేస్తాయి. ఉన్న వాళ్ళతోటి సరే, మన అంటే కులంతో వచ్చే గుణం ఒకటి ఉన్నా చుట్టూ ఉన్న వాళ్ళతో అవునన్నా కాదన్నా కలిసిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి తగ్గట్టుగా మనం మౌల్డ్ అయిపోతాం. మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంట్లో జరిగే సాంప్రదాయాలకు ఒక రకంగా ఉంటుందేమో, కానీ మనస్తత్వం పరంగా మళ్ళీ వేరే రకంగానే ఉంటుంది అది. వీళ్ళిద్దరూ చేసింది ఏంటంటే, వీళ్ళిద్దరికంటే ముందు వాస్తవంగా చెప్పుకోవాల్సింది సంగీత వెంకటరెడ్డి గారని, చిన్నకాపు గారని పిలుస్తారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు లేరు, వారు రాష్ట్ర మంత్రివర్యులుగా చేశారు. అసలు చిరంజీవి గారిని క్రియాశీల రాజకీయాలకు తీసుకురావాలని విపరీతంగా ప్రయత్నించినటువంటి వాళ్ళలో సంగీత వెంకటరెడ్డి గారు ఒకరు. సరే, ఆ సంగతి కాసేపట్ల పక్కన పెడితే వీళ్ళిద్దరి గురించి తీసుకుని మరీ ముఖ్యంగా జోగయ్య గారి లేఖ ఏదైతే ఉందో లేఖాస్త్రాన్ని సంధించారు ఆయన పవన్ కళ్యాణ్ గారికి. ఆ లేఖలోకి వెళ్లే ముందు మరొక్కసారి, అంటే గతంలో ఏం లేఖ రాశారో అందరికీ తెలిసిందే, ఇప్పుడు సంధించిన లేఖ ఏంటని ఒకసారి మన వ్యూవర్స్ కోసం చదివి వినిపించే ప్రయత్నం తప్పకుండా చదవండి సంధ్య. ముందు అదే మీరు ఏదో డిస్కస్ చేసుకున్నారు, అసలు ఆయన ఏం రాశారు, ఏంటి మాకు వినిపించకుండా కనిపించకుండా ఏంటండి అనేసి అని కామెంట్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఒక్కసారి ఆయన ఏం రాశారు అనేసి ఒకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కాపు నేత జోగయ్య గారు మరొక లేఖను సంధించారు. ఏం రాశారంటే, మీ హయాంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నాం, దాంతోపాటు కాపులకు 5% రిజర్వేషన్లను అమలు చేయాలి. మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను, కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయాలి. ఈ పదాన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అనేది శ్రీకాంత్ గారితో డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. దాంతోపాటు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలి. దీంతో మళ్ళీ ఆయన హితవు కోరుతూ మీరు సినిమాలు దాంతోపాటు పాలనకు అంటే సరిసమానంగా సమయానికి కేటాయించారు. అంటే మిమ్మల్ని ఈ సినిమా పరంగా అభిమానించే వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని విస్మరించి దీని మీదనే పూర్తిగా కేటాయించకుండా పాలనను సినిమాలను రెండింటిని జోడెడ్ల బండిలాగా మీరు సమతూకంగా వెళ్ళాలి అంటూ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు జిల్లా మండల పరిషత్ పంచాయతీ వ్యవస్థల్ని బలోపేతం చేయాలని కోరుతున్నాను అంటూ జోగయ్య గారు, అంటే ఆయనను ఆశీర్వదిస్తూనే ఏదో చిన్న మెలిక పెట్టారనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఆ మెలికేంటనేది మన శ్రీకాంత్ గారిని అడుగుదాం. శ్రీకాంత్ గారు, అంటే ఆయన రాసిన లేఖలో అటు పవన్ కళ్యాణ్ గారికి క్షేమాన్ని కోరుతున్నారు, రాష్ట్ర అభివృద్ధిని కోరుతున్నారు. దీంతో పాటు మరి ఆ చిన్న మెలిక 5% అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంత సానుకూలంగా జరిగిపోతూ ఉంటే, అంటే నేను ఇంటర్వ్యూ కూడా అదే చెప్పాను, వారు బిగిన్ ఏమైనా చేశారా, మళ్ళీ ఏదైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా, కాపులకు 5% రిజర్వేషన్ను ఈయన లేఖలో ప్రస్తావించడానికి ఫస్ట్ ఎలా చూడాలంటారు? ఇదేంటంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళు ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ల అంశం తెర మీదకి తీసుకురాలేదు.
వాళ్ళు అసలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అసలు జనసేనకి మేనిఫెస్టోనే లేదు అని మనం అనుకోవాలి. ఎందుకంటే 6 సూత్రాలు ఏవో ఉంటాయి, 6 సూత్రాలని ప్రచారం చేస్తుంటారు తప్ప ఫుల్ ప్లెడ్జ్డ్ ఒక మేనిఫెస్టో జనసేనకి ఉందని ఎవరు దాన్ని మనం ఇప్పటివరకు దాన్ని చూసినటువంటి అవకాశం మనకు రాలేదు. ఇప్పుడు ఇండివిజువల్ మేనిఫెస్టో అయితే ఉండదు కదా. అదే 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 అక్కడికే బీజేపీ మేనిఫెస్టో అక్కడ ఉంది ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. వీళ్ళు ఏమన్నారంటే ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. అంటే తెలుగుదేశం మేనిఫెస్టోలోనే మేమేమేమైతే ఆకాంక్షిస్తున్నామో ఆకాంక్షల్ని పొందుపరిచారు అన్న భావన వచ్చేలాగా తెలియజెప్పారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో ఎవరిని ప్రశ్నించాలి? ఇప్పుడు మనం ఈ 5% రిజర్వేషన్ల గురించి ఇప్పుడు హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ. హూ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ? పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ. అండ్ ఆల్సో మోడీ గారు తల వంచి అభివాదం చేసిన, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పొత్తులో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తున్న అధిక సంఖ్యాకులైనటువంటి ఈ సామాజిక వర్గం యొక్క బలం చూసి, సంఖ్యాబలం చూసి, ఓట్ల బలం చూసి వీళ్ళు అభివాదాలు చేస్తున్నారు, పొత్తులో ప్రయాణాలు చేస్తున్నారు. ఇది ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ కమ్యూనిటీ అని చూస్తున్నారు. అండ్ ఆల్సో యాడెడ్ గ్లామర్. సినిమా హీరో అవటం, స్టార్ హీరో అవటం, చిరంజీవి గారి సోదరుడు అవటం అనేది ఒక యాడెడ్ గ్లామర్. ఇక్కడ ఈ 5% రిజర్వేషన్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎవరూ మనం వేలెత్తి చూపలేము, వాళ్ళని ఇప్పుడు ప్రశ్నించలేము. ఎందుకు ప్రశ్నించలేము? మేము మేనిఫెస్టోలో చెప్పలేదంటారు, మేము మేనిఫెస్టోలో అసలు ప్రవేశపెట్టలేదు ఇది అంటారు. జనసేన ఎక్కడ ప్రస్తావన రాలేదు, ప్రస్తావనే తీసుకురాలేదు. కావచ్చు, సమావేశాల్లో కావచ్చు, ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు అసలు. మెయిన్ ఇప్పుడు ఏమైందంటే ఆయన చాలా రసవత్తరమైనటువంటి అంశాన్ని ఎత్తుకున్నారు జోగయ్య గారు. ఏది 5% రిజర్వేషన్లు అనేది ఇప్పుడు ఏంటంటే ముందరకాళ్ళకి బంధం వేశాడు ఆయన. ఈయననే అడగాలి, చంద్రబాబు నాయుడు గారి జోలికి వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. ఎందుకంటే సామాజికంగా సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వెంట ర్యాలీ అయింది అనేటటువంటి విషయం మనకు ఫలితాల తర్వాత స్పష్టమైంది. కాబట్టి ఈయననే అడగాలి, ఖచ్చితంగా ఈయననే అడిగి తీరాలి అని ముందరకాళ్ళకి బంధం వేసేసారు. బంధం వేసి తర్వాత ఇంకొక బంధం వేశారు. అదేంటి? కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా 2 జిల్లాలుగా ఉమ్మడి కృష్ణా జిల్లా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇప్పుడు కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు పెట్టాలన్నది ఒకటి తీసుకొచ్చారు. వాస్తవానికి ఏంటంటే కృష్ణానది, కనకదుర్గమ్మ కోవెల ఈ 2 మనం విడదీసి చూడలేం విజయవాడకు వెళ్తే. కొంతమంది విఘ్నులు ఈ మధ్య తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు కదా, సరే ఎన్టీఆర్ జిల్లా అని కాకుండా దానికి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెట్టి దీనిని ఇంద్రకీలాద్రిగా మార్చండి. ఇంద్రకీలాద్రి జిల్లా అమ్మవారి పేరు మీద. ఎట్లాగా అన్నమయ్య జిల్లా ఒకటి వచ్చింది, బాలాజీ డిస్టిక్, తిరుపతి వచ్చి బాలాజీ డిస్టిక్ అని పిలుస్తున్నాం కాబట్టి దీన్ని ఇంద్రకీలాద్రి జిల్లాగా పేరు మార్చండి అని కొంతమంది విఘ్నులు దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ మీకు ఏమైందంటే సంధ్య గారు, వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు వచ్చేటప్పటికి ఆ సమయంలో జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా అని పెట్టి దీన్ని కృష్ణా జిల్లాగా ఉంచినప్పుడు కొంతమంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో స్వయంగా వాళ్ళ కుటుంబంలోనే వంగవీటి నరేంద్ర గారు వీళ్ళు రోడ్డెక్కి ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు, దాదాపు నిరాహార దీక్షలు లాంటివి కూడా కొన్ని చేశారు. చాలా రోజుల పాటు చేశారు. అన్ని ప్రాంతాల నుంచి విజయవాడకి దీక్షల కోసం వచ్చి అవును రంగా గారి పేరు పెట్టాలి అనేది బలంగా తెర మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ ఎన్టీ రామారావు గారి పేరు ఎందుకు పెట్టారు అని ఒకసారి మనం పరికించి చూస్తే అక్కడ ఇంకొకరి పేరు ఎవరైనా పెట్టాలని అనుకుంటే అక్కడ వాస్తవానికి ఏంటంటే సినిమా రంగానికి సంబంధించి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టినప్పుడు మీకు అక్కడ బ్రహ్మ సమాజం కోసం విశేష కృషి చేసినటువంటి సర్ బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు గారి పేరు ఒక జిల్లాకు పెట్టచ్చు. ఇట్లా కొన్ని పేర్లు తెర మీదకి వస్తాయి. వాస్తవానికి కృష్ణా జిల్లా ఇంద్రకీలాద్రి జిల్లా ఉంచేస్తే ఎవరికి ఏ విధమైన అభ్యంతరం ఉండేది కాదేమో. మీకు ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు తీసుకొచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు 300 సినిమాల్లో నటించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి కేవలం 72 ఏళ్ల వయసులో ఇంత సాధించి ఎన్టీ రామారావు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇంకా అది మనగడ సాధిస్తోంది అంటే ఆ బలమైనటువంటి పునాది ఎన్టీ రామారావు గారు వేసినటువంటి ఆ పునాది ఎన్టీ రామారావు గారి గ్లామరు, చరిష్మా ఇవన్నీ కారణం అనమాట. ఆయన పేరు ఆ ప్రాంతానికి, ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి ఆ పేరు పెట్టడం అనేది వాస్తవానికి చాలా గౌరవసూచకమైనటువంటి విషయం. ఖచ్చితంగా తెలుగు నేల మీద మరొక ఎన్టీ రామారావు ఎప్పటికీ పుట్టబోడు, అదొక చరిత్ర. కాబట్టి ఆయన పేరు పెట్టడం సమంజసమే. దానిని ఎవరూ తెలుగు నేల మీద ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని ఆక్షేపించారు. ఓకే. వంగవీటి మోహన్ రంగారావు గారి దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు వినిపిస్తున్నటువంటి రంగా గారి అభిమానులు, రాధారంగా గారి అభిమానులు వాళ్ళు వినిపించేటటువంటి వాదన ఏంటంటే పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ రంగా జోహార్ జోహార్ అనేది వాళ్ళ నినాదం అనమాట. 3 సంవత్సరాల 8 నెలల పాటు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు.
అంత క్రితం కార్పొరేటర్గా ఉన్నారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు అనుకుందాం ఆయన దీక్షా శిబిరంలోనే హత్య గావించబడ్డారు. అంత క్రితం జరిగినటువంటి కాపునాడు కావచ్చు, ఆ తర్వాత 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గద్దె దింపడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సామాజిక వర్గం యొక్క పాత్ర కావచ్చు చాలా ప్రస్తావనకి తీసుకురావాల్సినటువంటి విషయాలు. అయితే ఒక 3 సంవత్సరాలు 8 నెలలు శాసనసభ్యుడిగా చేసి పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అంటే ఆయన ఎలా ఆశాజ్యోతో కొన్ని సంఘటనలను మనం వినాలి, రికార్డెడ్గా మనకు తెలియాలి. ఆ ఇన్సిడెంట్స్ ఏవో అందరూ వేగ్గా చెప్తారు. విజయవాడకి వెళ్తే రంగా గారికి సంబంధించి చాలామంది వాస్తవంగా రంగా గారితో ప్రయాణం చేసి రంగా గారి మరణానంతరం అసలు వాళ్ళ పాటికి వాళ్ళ జీవితాలు జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సంబంధం లేనటువంటి చాలామంది వంగవీటి రంగా గారి బొమ్మ పెట్టుకొని ఇవాళకి ఫ్లెక్స్లు వేసుకుని ఇవాళకి పుస్తకాలు వేసుకుంటూ మాసపత్రికలు నడుపుకుంటూ గాంధీనగర్లో ఆఫీసులు నడుపుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు విజయవాడలో. ప్రతి ఒక్కరూ రంగా గారి గురించి కథలుగా వినిపిస్తుంటారు. వాటిలో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అర్థం కాదు వాస్తవానికి. ఇక్కడ 3 సంవత్సరాలు 8 నెలలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ఒక శాసనసభ్యుడి పేరు జిల్లాకు పెట్టేయమంటున్నారు జోగయ్య గారు. అదేమవుతుందంటే ఇతర సామాజిక వర్గాల్లో కొంత తెలియనటువంటి ఒక ఆక్షేపణ వస్తుంది. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గంలో ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఖచ్చితంగా స్టార్ వాల్స్ ఉంటారనమాట, ఉండకుండా ఉంటారు. వచ్చి తెర మీదకి ఇంకో పేరు తీసుకొస్తే ఇంకొక పేరు ఆల్టర్నేటివ్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఆయన కన్నా గణనీయమైన వ్యక్తి ఇక్కడ ఉన్నారండి, ఇంకా మీ వ్యక్తి కన్నా మా వ్యక్తి ఇంకా చాలా చేశాడు అంటే అసలు గుంటూరు జిల్లాకి కన్నెగంటి హనుమంతు గారి పేరు పెట్టాలన్న ప్రపోజల్ ఎప్పటి నుంచి ఉంది గుంటూరు జిల్లాకి. ఇట్లా చాలా పేర్లు వస్తాయి ఇప్పుడు తెర మీదకి. వంగవీటి రంగా గారి పేరే పెడుతున్నప్పుడు ఈ పేర్లు ఎందుకు పెట్టరు, ఇవన్నీ తెర మీదకి వస్తాయని చెప్పి అదేంటంటే దాన్ని తేనెతుట్టి అనమాట. ఆ తేనెతుట్టిని ఎవరు కదపటం లేదు. రిజర్వేషన్లు అనేది ఏంటంటే ప్రత్యేకించి ఆయన రిజర్వేషన్స్ ఫస్ట్ రంగా గారి పేరు తర్వాత తీసుకొచ్చారని. రిజర్వేషన్స్కి తీసుకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఇది నా పరిధిలో లేదు అని అసలు నేను దీనికి ఏ విధమైనటువంటి బాధ్యత నేను వహించనని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టేశారు ఎన్నికల ముందే. నా వల్ల సాధ్యం కాదు, నేను అధికారంలోకి వచ్చినా నేను చేయలేనని గోదావరి జిల్లాలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన చెప్పేశారు. ఎందుకు అంటే ఇది లోక్సభ పరిధిలోకి, లోక్సభ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పరిధిలోకి ఇట్లా రకరకాల మలుపులు తీసుకుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే వీక్షకులు తెలుసుకోవాలి. మీకు ముద్రగడ పద్మనాభం గారు జీవో నెంబర్ 30 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది, వీళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలి. తర్వాత ఇప్పుడున్న ABCD, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీస్ కోసం తీసుకొచ్చారు. ఈ తర్వాత F, ఇప్పుడు ఇవ్వదలిస్తే F ఇవ్వాలి, పెంచివ్వాలి, రిజర్వేషన్స్ పెంచివ్వాలి. 51 వచ్చే 46 ఉన్నది, 4% ముస్లిమ్స్కి ఇచ్చారు. రిజర్వేషన్స్ ఇస్తే అక్కడితో రిజర్వేషన్స్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోట క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు పెంచివ్వాల్సి వస్తుంది. ఈ పెంచివ్వాల్సిన దాంట్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది ఇట్లా పెండింగ్లో ఉండిపోయింది, దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళు పూనుకోవాలి. ఇక్కడ పుట్టుస్వామి కమిషన్ అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే ఒక కమిషన్ వేశారు, జస్టిస్ పుట్టుస్వామి గారు కర్ణాటక. ఆయన వీళ్ళకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఏంటని చెప్పేసి వాస్తవంగా పుట్టుస్వామి కమిషన్ ముందు కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు సైతం హాజరయ్యి వాళ్ళ వాదనల్ని వినిపించారు. హేమాహేమీలు దిగ్గజాలు లాంటి వాళ్ళు, మిరియాల వెంకట్రావు గారు, తర్వాత గురుకుల మిత్రా గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. దీన్ని వాళ్ళు పివి నరసింహారావు గారి దృష్టికి అంత క్రితమే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇదంతా జరిగింది. ఢిల్లీకి వెళ్ళారు, చాలా ఒక దాదాపు 30 నుంచి 40 మంది ప్రతినిధులు ఢిల్లీకి వెళ్ళి పివి నరసింహారావు గారికి గెలిచారు. ఓకే, అందరూ మేరు నగదీరులు ఒక్కొక్కరు అట్లాంటి వాళ్ళు వెళ్ళి గెలిచారు అన్ని ప్రాంతాల నుంచి. అప్పుడు అది సాధ్యపడలా. ఆ తర్వాత తిరిగి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచిన తర్వాత దీనినే ముద్రగడ పద్మనాభం గారు పట్టుకొని డ్రైవ్ చేసింది. తుని సంఘటన కావచ్చు, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగినటువంటి ఆ వేధింపులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడ ఆ సమయంలో కూడా జస్టిస్ మంజునాథ కమిషన్ అనేది ఒక కమిషన్ ఇక్కడ ఉంది. ఆ కమిషన్ ఇక్కడ పనిచేసింది. ఆయన కర్ణాటకకు చెందినటువంటి జస్టిసే. ఆ మంజునాథ కమిషన్ రిపోర్ట్ ఏమైంది, ఆ నివేదిక ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే నివేదిక అందజేశారు జస్టిస్ మంజునాథ్ గారు. దానిలో వారు ఏం తెలియజేశారు అవి తెలుసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక కమిషన్ వేస్తామంటే మాత్రం ప్రజల్ని మరీ ముఖ్యంగా ఈ సామాజిక వర్గాన్ని మభ్యపెట్టినట్టే. ఎందుకంటే ఆల్రెడీ ఉంది ఇప్పుడు సాధ్యాసాధ్యాలకు సంబంధించి రెడ్ వచ్చే మొదలెట్టే అన్నట్టుంటే మాత్రం ఇబ్బంది అది. ఇంకా ఇదే కాకపోతే జోగయ్య గారు ఒక్కసారిగా ముందరకాళ్ళకైతే బంధం వేసేసారు.
అంటే చాలా తెలివిగానే అస్త్రాన్ని సంధించారు. మామూలుగా కాదు. అంటే ఇప్పుడు ఈ ఆలోచన లేని వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఆలోచన మొదలవుతుంది. అవును, రిజర్వేషన్ల అంశం ఇప్పుడు ఏంటంటే ఎంపీ కేటగిరీలో ఇప్పుడు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మీకు ఏంటిది మూకుమ్మడిగా విజయాన్ని కట్టబెట్టాము, అవునన్నా కానీ మాది కీ రోలు కాబట్టి ఇప్పుడు మీరు చేయాలనుకుంటే దీనికి సంబంధించి ఏదైనా చేయొచ్చు. అంటే సీరియస్గా అయితే మంచి జరిగే విషయమే. కాకపోతే ఏంటంటే మరి ఎర్లీగా ప్రస్తావించారా, లేకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళ పాలన పరంగా ఎర్లీగా కాదు, ఆల్రెడీ మీరు ఇప్పుడు 95 నుంచి తీసుకుంటే చంద్రబాబు అక్కడికే వస్తాను. 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, 2014 నుంచి 19 వరకు ఆయనే ముఖ్యమంత్రి. ఈ నివేదికలన్నీ వారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడ కేంద్ర బిందువుగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడైనా వీటిని సాధించుకుంటే సాధ్యమవుతుంది తప్ప ఈ అవకాశం కోల్పోతే మళ్ళీ సాధ్యపడదని తెలుసు సామాజిక వర్గానికి. వాళ్ళందరినీ జోగయ్య గారు ఈవేళ ఉదయం నుంచి తట్టిలేపారు. వాళ్ళందరినీ ఒక్కసారిగా తట్టిలేపేశారు ఆయన. ఓకే, అంటే మొత్తానికైతే మరొక డిస్కషను, పెద్ద ఎత్తున చర్చ అయితే ఈ లేఖతోటి ప్రారంభమైంది. ప్రారంభమైతే జరిగింది. ఏ మలుపు తీసుకుంటుందో ఇప్పుడు ఎదురు చూడాలి మనం. మీకున్న అనుభవం ప్రకారం అంటే పాజిటివ్గా వెళ్తే వెళ్ళండి, గుడ్ సార్, నిజంగా ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు విపక్షాలకు ఏదో ఒకటి కావాలి కాబట్టి ఇప్పుడు పొలిటికల్గా మైలేజ్ రావాలని అంటే దీన్ని, ఎందుకంటే ఒక సున్నితమైన అంశం. గతంలోనే పద్మనాభం గారు కాపు ఉద్యమం తీసుకొచ్చినప్పుడు ఏ రేంజ్లో రచ్చ జరిగింది, తుని రైల్వే స్టేషన్లో రైలు ఘటన కావచ్చు, నిజంగా ఆ కాపు సభను చూసి బిత్తరపోయిన సందర్భాలు, ఏంటి ఇంత ఉందా వీళ్ళకి అనేసి అని చూడడం జరిగింది. పైగా వంగవీటి రాధాకృష్ణ గారు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, సాక్షాత్తు రంగా గారి కుమారులు. ఇప్పుడే సాధ్యపడుతుంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జోగయ్య గారు హెచ్చరిస్తూనే ఈ ఆలోచన మిగతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాజిక వర్గానికి ఆయన హెచ్చరిక చేసినట్టు చేశారు. అదే అంటున్నా, పాజిటివ్ వేలో వెళ్తే వెళ్ళండి, గుడ్, ప్రాబ్లం లేదు. బట్ ఒకవేళ కనుక మళ్ళీ ఏదైనా జరగరాది జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయని చాలా తీవ్రంగా ఉంటాయి. మీ అంచనా ప్రకారం ఆ తీవ్రత అంటే ఎలా ఉంటుందని? అంటే తీవ్రత కాదు, వీళ్ళు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశం కొలిక్కి తీసుకుని రావాల్సిందే. అందులో వెనకడుగు వేసే ప్రసక్తి ఆ సామాజిక వర్గంలో చాలామంది మేధావులు వెనకడుగు వెయ్యరు. ఎందుకంటే దిస్ ఈజ్ ద టైం. ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వంతో ఇది సాధించుకుని వస్తే పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి దేవుడు అయిపోతారు. ఓకే, అందులో సందేహం లేదు. అక్కడి నుంచి మీకు ఆయనకు తిరుగు ఉండదు. ఎందుకంటే సామాజిక వర్గం పూర్తిగా ఆయనతో ట్రావెల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరు సాధించలేనిది అది ఆయన సాధించడము అని అంటే శుద్ధికి పరాకాష్ట అన్నట్టే ఉంటుంది అంతే. అది ఇంకా వాళ్ళ దేవుడే. సీరియస్లీగా ఎన్టీఆర్ గారు ఫోటో ఎలా పెట్టుకున్నారో చాలా మంది అభిమానంతో, ఇంకా ఈయన ఫోటో పెట్టుకున్న ఆశ్చర్యం లేదు. అవును. మరి ఇప్పుడు ఈయన సినిమాల గురించి ప్రస్తావించారు. ఆల్రెడీ ఆయన చెప్పిన తర్వాత కూడా ఈయన లేవనెత్తడం అంటే ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ ఇది. సార్ మీరు సినిమాలు అంటే ఈ విషయానికైతే జోగయ్య గారిని మెచ్చుకుంటారు ఖచ్చితంగా, రెండింటిని మేనేజ్ చేయాలి అనేసి అని. మరి ఆ అంశాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే 4 సినిమాలు దాదాపుగా 3 ప్లస్ మరొకటి అంటే 3 మనకు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలు, ఓజీ, హరిహర వీరమల్లు, భగత్ సింగ్. ఆ 3 పూర్తి చేస్తే అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది. చేయడానికి వారు ఓజీకి అసలు చాలా తక్కువ రోజులు, 15 రోజులు 20 రోజులు కావాలట. అవును, ఎండ్ పార్ట్లో మాత్రం మిగతా వర్క్ అంతా అయిపోయిందట. ఆ ఫినిష్ చేయడానికి అక్కడి నుంచి ఆయన ఇక్కడికి రావడమా, ఇక్కడి నుంచి మంది మార్బలంతో అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకోవడమా అన్నది ఇప్పుడు నిజంగా. అంటే జోగయ్య గారి లేఖకు సంబంధించి అయితే చాలా మంచి విషయాలు తెలియజేశారు. పాజిటివ్లో వెళ్తే ఎంత బాగా రిజల్ట్ ఉంటుంది, దీన్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుంటుంది అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు శ్రీకాంత్ గారు. మీకు ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.